నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మీనా. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్. యూజువల్లీ మన కారో, బైకో తీసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసి ఏది బెస్ట్ అనేది ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటాం. కానీ మన వరకు వచ్చేటప్పుడు మాత్రం మనం అంత శ్రద్ధ చూపిద్దాం. ఒక నార్మల్గా జీవించే ఒక ఫ్యామిలీలో క్యాన్సర్ డయాగ్నోసిస్ అనేది వచ్చింది అంటే అది వాళ్ళకి ఎమోషనల్గానే కాకుండా, ఫిజికల్గానే కాకుండా ఫైనాన్షియల్లీ కూడా చాలా బర్డెన్. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం వల్ల అట్లీస్ట్ ఆ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది మీరు తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు చాలా మందిలో అవగాహన పెరిగింది, చాలా మంది చక్కగా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. కానీ ఎక్కడ తప్పు చేస్తున్నారు అంటే ప్రాపర్గా చెక్ చేసుకోకుండా వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో ఏదో ఒక ఇన్సూరెన్స్ తీసేసుకుంటారు. సో దానివల్ల లాస్ట్కి వాళ్ళు అడ్మిట్ అయిపోయి బిల్లు కట్టే టైంలో అది క్లెయిమ్ కాక లేదా మొత్తం కవర్ అవ్వక వాళ్ళ మీద భారం మళ్ళీ పడుతుంది. నేను ఆంకాలజీ డిపార్ట్మెంట్లో నా పేషెంట్లో యూజువల్లీ ఎక్కడెక్కడ రిజెక్ట్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ పాపం వాళ్ళకి భారం పడుతుంది అనేది కొన్ని గమనించాను. సో అవి మీతోటి షేర్ చేయడం వల్ల కనీసం ఇప్పుడైనా సరే ఇప్పటి నుంచి అయినా ఇన్సూరెన్స్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకుంటారని ఈ వీడియో చేస్తుంది. ఏంటి అవి ముఖ్యమైన అంశాలు ఏవి మనం చూసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ రూమ్ రెంట్. సో రూమ్ రెంట్ అనేది కనీసం ఒక సింగిల్ రూమ్ అనే వరకు తీసుకుంటే బెటర్ ఎప్పుడైనా ఇన్సూరెన్స్. ఎందుకంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, వాటికి మనం షేరింగ్ రూమ్ సరిపోదు. సింగిల్ రూమ్ అయితే బెటర్. లైక్ ఎస్పెషల్లీ మా దాంట్లో కూడా కీమోథెరపీ సెషన్స్ ఇస్తూ ఉంటాం. కొన్ని హై డోస్ కీమోస్ ఉంటాయి, లైక్ లుకేమియాస్ కానీ ఇట్లాంటి వాటికి ఏంటంటే మీకు సింగిల్ రూమ్ కావాలి. అండ్ వన్ డే కాదు, కొన్నిసార్లు మీరు నెలల తరబడి ఉండాల్సి వస్తుంది, 1 month కూడా ఉండాల్సి వస్తుంది హాస్పిటల్లో. సో అలాంటప్పుడు మీకు ఆ రూమ్ రెంట్ పర్ డేనే చాలా ఎక్కువ అవుతుంది. సో అది మీకు చాలా బర్డెన్ అవుతుంది లాస్ట్ బిల్ కట్టేటప్పుడు. అలా కాకుండా మీరు ఫస్ట్ డే ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకునే ముందు సింగిల్ రూమ్ అనేది మినిమం అంతవరకు కవర్ అయ్యేటట్టు చూసుకుంటే బెటర్. సో నెక్స్ట్ ఏంటి అంటే కోపేమెంట్ ఆప్షన్ అంటే యూజువల్లీ మనం ఎంత పే చేస్తాము అనేది కోపే ఆప్షన్లో పర్సెంటేజ్ అనేది మనం ఎలా చూసుకోవాలి అంటే కోపే అనేది 0% ఉండేటట్టు చూసుకోవాలి. సో అలా అయితే 100% ఇన్సూరెన్స్ వాళ్ళే బిల్ కట్టేటట్టు ఉంటుంది. సో ఆ కోపేమెంట్ ఆప్షన్ కూడా ఉందా లేదా అని చూసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డే కేర్ ప్రొసీజర్స్ అంటే పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోయే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి కొన్ని. సో ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ వైజ్ అలాంటి ప్రొసీజర్స్ కూడా చాలా పెరిగాయి. అండ్ ఎస్పెషల్లీ మా ఆంకాలజీలో కూడా కీమో సెషన్స్ అనేవి డే కేర్ ప్రొసీజర్స్. సో మీ తీసుకున్న ఇన్సూరెన్స్లో డే కేర్ ప్రొసీజర్స్ అనేవి కవర్ అవుతున్నాయో లేదో అనేది ప్రాపర్గా చెక్ చేసుకోండి. లేకపోతే అన్నెసరీ ఓన్లీ ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం మీరు 24 గంటలు హాస్పిటల్లో ఉండవలసి వస్తుంది. అంతేకాకుండా మళ్ళీ కొంచెం అమౌంట్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఛార్జెస్. అంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ముందు కొన్ని టెస్టులు చేసుకుంటారు, అలానే డిశ్చార్జ్ అయ్యాక కూడా కొన్ని మందులు వాడాల్సి వస్తుంది, కొన్ని టెస్టులు కూడా చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఛార్జెస్ కూడా కవర్ అయితే ఇన్సూరెన్స్ మీకు భారం అనేది చాలా తగ్గుతుంది. సో అది కూడా ఆప్షన్ ఉండేటట్టు చూసుకుంటే బెటర్. నెక్స్ట్ ఏంటి అంటే అన్ని ప్రొసీజర్స్ కవర్ అవుతున్నాయా లేదా, లైక్ ఎస్పెషల్లీ మోడర్న్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు స్పెషల్గా అవి కవర్ అయితేనే వీళ్ళు కొన్ని ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ ఏంటంటే మోడర్న్ ట్రీట్మెంట్ కాబట్టి ఇది మీకు రిజెక్ట్ అవుతుంది ఇన్సూరెన్స్ అనేది చాలా మంది ఇన్సూరెన్స్ వాళ్ళు చేస్తున్నారు. సో అందుకే మీరు ప్రాపర్గా ఫస్ట్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అందులో మోడర్న్ ట్రీట్మెంట్ అనేది కవరేజ్ ఉందా లేదా, ఉంటే దానికి ఏమైనా లిమిట్ ఉందా. సో మోస్ట్లీ మోడర్న్ ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ లిమిట్ తీసుకుంటే బెటర్. నెక్స్ట్ ఏంటంటే కొన్ని మీకు బెనిఫిట్స్ అనేవి మీ ఇన్సూరెన్స్లో ఉండకపోవచ్చు, కానీ రైడర్ బెనిఫిట్స్ అంటే మీరు ఎక్స్ట్రా ఒక 1000-2000 కట్టడం ద్వారా కొన్ని బెనిఫిట్స్ని ఎక్స్ట్రా పొందవచ్చు. లైక్ నాన్ కన్జ్యూమబుల్ కవరేజ్ అంటే కొన్ని మందులు కాకుండా కొన్ని ఉంటాయి, లైక్ డిస్పోజబుల్స్ గ్లౌస్ కానివ్వండి లేదా గౌన్స్ కానివ్వండి, కొన్ని కిట్స్ ఉంటాయి, ఆ కిట్స్ కానివ్వండి. ఒక్కోసారి పేషెంట్కి ఆక్సిజన్ సిలిండర్ అవసరం పడవచ్చు డిశ్చార్జ్ తర్వాత ఇంటికి పడుతుంది. సో అలాంటివన్నీ కూడా కవర్ అయ్యేటట్టు నాన్ కన్జ్యూమబుల్ కవరేజ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మీ ఇన్సూరెన్స్ లేకపోతే రైడర్ బెనిఫిట్ లాగైనా అది తీసుకోవచ్చు. సో దీనివల్ల కూడా మీరు కొంచెం ఇది తగ్గించుకోవచ్చు అన్నమాట భారాన్ని. ఇవి నేను అబ్జర్వ్ చేసిన వాటిల్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు. బెటర్ ఇంకొకటి ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ అప్పుడు మనకి ఎవరో ఒకళ్ళు ఉండాలి. లైక్ యూజువలీ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళే ఒకరిని అపాయింట్ చేస్తుంది క్లెయిమ్ సెటిల్మెంట్ అప్పుడు, వాళ్ళు మన తరపు నుంచి మాట్లాడతారు. సో అట్లాంటి వాళ్ళు కూడా ఉండేటట్టు చూసుకుంటే బెటర్.